హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్లోని ఢిల్లీ సుల్తాన్ లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ లెసన్లో ఉన్న ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే చరిత్ర అనగానేమి, చరిత్రను మనం ఎందుకు చదవాలి, చారిత్రక ఆధారాలు అవన్నీ తెలుస్తాయి. ఢిల్లీ సుల్తాన్లోని ముఖ్య పాలకులు బానిస వంశం, ఖిల్జీ వంశం, తొగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. అలాగే ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సాంఘిక జీవనం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే పరిపాలన, ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన, కేంద్రీకృత పాలన అనేది ఎలా ఉంది, ఇక్తా వ్యవస్థ అంటే ఏంటి, చెహలగని వ్యవస్థ అంటే ఏంటనేది తెలుస్తుంది. సాంఘిక జీవితం గురించి మనం దీంట్లో తెలుసుకోవచ్చు, ఆర్థిక జీవితం గురించి కూడా తెలుస్తుంది. అలాగే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న కళలు మరియు నిర్మాణాలు, వాళ్ళు ఇండో ఇస్లామిక్ శైలి అంటే ఏంటి, అర్ధచంద్రాకార నిర్మాణ శైలి అంటే ఏంటి అనేది మనకి ఈ లెసన్ తెలుసుకోవడం వల్ల తెలుస్తుంది. క్రీపు అంటే క్రీస్తు పూర్వం అని, క్రీసా అంటే క్రీస్తు శకం అని అర్థం. లెసన్లోకి వెళ్ళిపోతే చరిత్ర అనగానేమి, చరిత్ర ఎందుకు చదవాలి, గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. చరిత్ర నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తదాత్మ్యతకు దోహదం చేస్తుంది. చరిత్ర అనేది నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తదాత్మ్యతకు దోహదం చేస్తుంది. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం. మంచి పౌరసత్వం అనేది రావాలంటే చరిత్రను అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం. అలాగే చరిత్రకి మనకు ఆధారాలు ఏంటి, మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఏంటంటే ఈ చారిత్రక ఆధారాలను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఒకటి పురావస్తు ఆధారాలు, రెండోది వాజ్మయ ఆధారాలు. వాజ్మయ ఆధారాలు అంటే లిఖిత ఆధారాలు అని అర్థం. చారిత్రక ఆధారాలను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి పురావస్తు ఆధారాలు, రెండోది వాజ్మయ ఆధారాలు. ఈ వాజ్మయ ఆధారాలని లిఖిత ఆధారాలను కూడా పిలుస్తారు. చారిత్రక ఆధారాల కింద ఏమొస్తాయంటే పురావస్తు ఆధారాలు ఒకటి, లిఖిత ఆధారాలు. ఈ పురావస్తు ఆధారాల కింద నాణేలు, కళాఖండాలు, శాసనాలు, స్మారకాలు అనేవి వస్తాయి. ఇవి పురావస్తుక ఆధారాలు. కళాఖండాలంటే కొండలు, బొమ్మలు, పరికరాలు, ఆభరణాలు అనేవి కళాఖండాలు. కళాఖండాలు అంటే ఏంటి, కొండలు, బొమ్మలు, పరికరాలు, ఆభరణాలు అనేవి కళాఖండాల కిందకు వస్తాయి. శాసనాలు, శిలాశాసనం అంటే శిలలపైన శాసనాన్ని రాయడం జరుగుతుంది, దాన్ని శిలాశాసనం అంటాం. దేవాలయ గోడ శాసనం అంటే దేవాలయ గోడలపైన శాసనం అనేది చెక్కబడి ఉంటే దాన్ని దేవాలయ గోడ శాసనం అంటాం. లోహస్తంభ శాసనం, లోహం యొక్క స్తంభం పైన శాసనం కానీ చెక్కబడి ఉంటే దాన్ని లోహస్తంభ శాసనం అని పిలుస్తారు. అలాగే స్మారకాలు, ప్రాంతాలు, కోటలు, దేవాలయాలు, స్తూపాలు, మఠాలు అనేవి స్మారకాల కిందకు వస్తాయి, అంటే మాన్యుమెంట్స్. ఇంటి ప్రాంతాలు, కోటలు, దేవాలయాలు, స్తూపాలు, మఠాలు అనేవి స్మారకాల కిందకు వస్తాయి. తర్వాత నాణ్యాలు కూడా, ఈ 4 కలిపి పురావస్తు ఆధారాలని అంటాం. తర్వాత లిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాలంటే ఇతిహాసంలో ఉన్న పద్యాలు, విదేశీ యాత్రికుల కథనాలు, భారతీయుల రచనలు, జానపద కళలు. అంటే ఇతిహాస పద్యాలు, రామాయణం, మహాభారతంలో ఉన్న పద్యాలు లిఖిత ఆధార కిందకు వస్తాయి. భారతదేశాన్ని విదేశీయులు పరిపాలిస్తున్నప్పుడు మన విదేశీ యాత్రికులు భారతదేశానికి వచ్చి ఆయా కాలంలో విషయాల్ని వీళ్ళు కథనాలుగా రాయడం జరిగింది. వాళ్ళు రచించిన బుక్స్ కూడా మనకి లిఖిత ఆధార కింద ఉపయోగపడతాయి. భారతీయ రచనలు, ఆ కాలంలో భారతదేశంలో ఉన్న రచయితలు కూడా కొన్ని రచనలు చేయడం జరిగింది, అవి కూడా మనకి చారిత్రక ఆధార కింద ఉపయోగపడతాయి. జానపద కళలు కూడా మన చరిత్రకి ఆధారాలుగా ఉపయోగపడతాయి. ఇంకా భారతదేశ చరిత్ర కాలాలు. భారతదేశ చరిత్రని 3 కాలాలుగా విభజించారు. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అని. ప్రాచీన యుగం అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్న యుగాన్ని ప్రాచీన యుగం అంటాం. మధ్యయుగం అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం అంటాం. ఆధునిక యుగం అంటే క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం ఉన్న కాలాన్ని ఆధునిక యుగంగా పిలుస్తారు. అంటే భారతదేశ చరిత్రని 3 యుగాలుగా విభజించారు: ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. నెక్స్ట్
భారతదేశంపై తొలినాటి దండయాత్రలు. అంటే ఢిల్లీ సుల్తాన్లు దాడుల కన్నా ముందుగా అసలు భారతదేశంపై తొలినాటి దండయాత్రలు అనేవి ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అనేది చూద్దాం. రాజపుత్రులు. ఈ రాజపుత్రులు అనేవాళ్ళు తోమారా వంశానికి చెందినవారు. ఈ రాజపుత్రులు దిల్లికా లేదా దిల్లికాపురాను నిర్మించి దాని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. దిల్లికా లేదా దిల్లికాపుర అనేది ప్రస్తుతం అనేది ఢిల్లీ. రాజపుత్రులు 12వ శతాబ్దం మధ్యకాలంలో ఆజ్మీర్కు చెందిన చౌహాన్ల చేత రాజపుత్రులు అనేవాళ్ళు 12వ శతాబ్దం మధ్యకాలంలో ఆజ్మీర్కు చెందిన చౌహాన్లనే చహమాన్లని కూడా పిలుస్తారు, వాళ్ళ చేత ఓడింపబడ్డారు. ఈ తోమారు ఈ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ అనేది ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. తోమార్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశాలు సమర్థవంతంగా ఎన్నుకున్నాయి. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల యొక్క దండయాత్రను రాజపుత్ర రాజవంశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అంటే రాజపుత్రులు పరిపాలిస్తున్నప్పుడు 11వ శతాబ్దంలో తురుష్కులు వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. ఆ తురుష్కుల యొక్క దాడుల్ని రాజపుత్ర వంశాలు అనేవి సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది జరిగింది. తురుష్కులు క్రీస్తు శకం 1192 అంటే 1192లో రెండవ తరైన యుద్ధం జరిగింది. ఈ రెండవ తరైన యుద్ధం మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. అంటే రెండవ తరైన యుద్ధం అనేది మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది. దీనిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. అప్పుడు మహమ్మద్ గోరీ ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ మహమ్మద్ గోరీ ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడో నిదానంగా ఆ గంగా నది, ఆ యమునా నది, ఆ మైదాన ప్రాంతం మొత్తం తురుష్కుల పాలనలోకి వెళ్ళిపోయింది. మహమ్మద్ గోరీ హత్య అనంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా మహమ్మద్ గోరీ హత్య అనంతరం మహమ్మద్ గోరీకి అతని ప్రతినిధిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని 1206వ సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించడం జరిగింది. భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ల పాలన కింద కొనసాగింది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలక్రమం. అంటే ఢిల్లీ సుల్తాన్లని పరిపాలించిన కాలక్రమం, ఏ వంశాలు పరిపాలించినాయి, ఆ వంశంలో ఉన్న ప్రసిద్ధమైన రాజులు ఎవరు ఏంటనేది ఒకసారి చూస్తే, వంశం పేరు బానిస వంశం. దీన్నే మామ్లుక్ వంశం అంటాం. ఈ బానిస వంశం యొక్క స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఈ బానిస వంశం అనేది 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. బానిస వంశంలో ప్రముఖమైన వ్యక్తులు కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా. వీళ్ళు అనేవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. బానిస వంశంలో ప్రముఖ పాలకులు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా అనేవాళ్ళు బాల్బను. వీళ్ళు ప్రముఖమైన పాలకులు. తర్వాత ఢిల్లీని పరిపాలించిన రెండవ వంశం ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం యొక్క స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ ఖిల్జీ వంశం యొక్క పరిపాలన కాలం 1290 నుంచి 1330 వరకు. ఈ ఖిల్జీ వంశంలో ప్రముఖమైన వ్యక్తులు జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ. మూడవ వంశం తుగ్లక్ వంశం. ఈ తుగ్లక్ వంశంలో స్థాపించిన వ్యక్తి గియాజుద్దీన్ తుగ్లక్. ఈ తుగ్లక్ వంశం యొక్క పరిపాలనా కాలం 1321 నుంచి 1414 వరకు. తుగ్లక్ వంశంలోని ముఖ్యమైన రాజులు గియాసుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ దే సయ్యద్ వంశం. సయ్యద్ వంశాన్ని స్థాపించిన వాడు కిజర్ ఖాన్. ఈ సయ్యద్ వంశం యొక్క పరిపాలనా కాలం 1414 నుంచి 1451 వరకు. సయ్యద్ వంశంలో ప్రముఖమైన వ్యక్తి కిజర్ ఖాన్. నెక్స్ట్ ఐదవ వంశం లోడీ వంశం. లోడీ వంశం యొక్క స్థాపకుడు బహ్లూల్ లోడీ. లోడీ వంశం యొక్క పరిపాలనా కాలం 1451 నుంచి 1526 వరకు. లోడీ వంశంలో ఉన్న ప్రముఖమైన వ్యక్తులు బహ్లూల్ లోడీ, ఇబ్రహీం లోడీ. లోడీ వంశంలో ప్రముఖమైన వ్యక్తులు ఈ 5 వంశాలు అంటే బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. 5 వంశాలు ఢిల్లీని పరిపాలించడం అనేది జరిగింది. దీంట్లో మొదటి వంశం బానిస వంశం. ఈ బానిస వంశాన్నే మామ్లుక్ వంశం అంటాం. ఈ బానిస వంశాన్ని స్థాపించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించాడు.
ఈయన లాహోర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. లాహోర్ను రాజధానిగా చేసుకుని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చిన వ్యక్తి ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా ఇల్టుట్మిష్ని గుర్తింపు పొందాడు. ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణించబడతాడు. ఇల్టుట్మిష్ని ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడ్డాడు. ఈ ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. ఈ బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని పర్షియాలో బందగాన్ అని పిలుస్తారు. బానిసలని కొనుగోలు చేసే ఈ పద్ధతిని పర్షియాలో బందగాన్ అని పిలుస్తారు. ఈ బానిసలను కొనుగోలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. ఆ తర్వాత వచ్చిన ఖిల్జీ వంశస్థులు, తుగ్లక్ వంశస్థులు ఈ బందగాన్ పద్ధతిని కొనసాగించారు. ఈ బందగాన్లో ఎవరైతే సుల్తాన్కి నమ్మకస్తులుగా ఉన్నారో వారిని గవర్నర్లుగాను మరియు సైనికాధికారులుగా నియమించారు. బానిసల్లో ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్నారో సుల్తాన్కి వారిని గవర్నర్లుగాను మరియు సైనికాధికారులుగాను నియమించారు. ఈ ఇల్టుట్మిష్ కాలంలో చెహల్గనీ సర్దార్లు కీలక పాత్ర పోషించేవారు. చాలా ఇంపార్టెంట్, చెహల్గనీ సర్దార్లు కీలక పాత్ర పోషించేవారు. అసలు ఎవరు ఈ చెహల్గనీ సర్దార్లు అంటే ఎవరంటే, సుల్తాన్కి పరిపాలనలో సహాయం చేయడం కోసం టర్కిష్ ప్రభుల సహాయంతో ఇల్టుట్మిష్చే ప్రారంభించబడిన వ్యవస్థే చెహల్గనీ వ్యవస్థ. దీనినే తుర్కానీ చెహల్గనీ లేదా చాలీసా అనేవారు. తుర్కానీ చెహల్గనీ లేదా చాలీసా అనేవారు. సుల్తాన్కు వీళ్ళు ఏం చేస్తారు, చెహల్గనీ వ్యవస్థ ఏం చేసేదంటే సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఈ చెహల్గనీ వ్యవస్థ అనేది ఉపయోగపడింది. ఈ చెహల్గనీ వ్యవస్థను ప్రారంభించిన వ్యక్తి ఇల్టుట్మిష్. దీన్ని తుర్కానీ చెహల్గనీ లేదా చాలీసా అంటారు. ఇది టర్కిష్ ప్రభువుల యొక్క సహాయంతో స్థాపించబడింది. ఈ చెహల్గనీ వ్యవస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రభువులైతే సుల్తాన్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని అణచివేయడమే ఈ చెహల్గనీ వ్యవస్థ యొక్క పని. నెక్స్ట్ రజియా సుల్తానా. రజియా సుల్తానా పరిపాలించిన కాలం 1336 నుంచి 1339 వరకు. ఈమె ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. ఢిల్లీ సామ్రాజ్యం మొత్తం మీద ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా. ఈ రజియా సుల్తానా పరిపాలిస్తున్నప్పుడు వజీర్లు చెహల్గన్ల నుండి వ్యతిరేకత అనేది ఎదుర్కొంది. ఈ చెహల్గన్ల వ్యవస్థని స్థాపించిన వ్యక్తి ఏమో ఇల్టుట్మిష్. ఎందుకని, సుల్తాన్లకు వ్యతిరేకంగా ప్రభువులను అణచివేయడానికి చెహల్గనీ వ్యవస్థ ఉపయోగపడేది. కానీ ఆ చెహల్గనీ వ్యవస్థ రజియా సుల్తాన్కి మాత్రం వ్యతిరేకంగా పనిచేసింది. అంతేకాకుండా టర్కీ ప్రభువులు సొంత అన్నదమ్ములు, టర్కీలో ఉన్న ప్రభువులు సొంత అన్నదమ్ముల నుండి కూడా ఈ రజియా సుల్తానా తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వంశం ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వ్యక్తి జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశం యొక్క స్థాపకుడు. ఈయన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. జలాలుద్దీన్ ఖిల్జీ అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా కాలం 1296 నుంచి 1316 వరకు. ఈ అల్లావుద్దీన్ పరిపాలిస్తున్న కాలంలో మంగోలుల దండయాత్రలు బాగా జరిగేవి. మంగోలుల దండయాత్రలు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ కుట్రపూరితమైన ప్రభులను నియంత్రించడానికి గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదే ఇల్టుట్మిష్ అయితే సుల్తాన్కి వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి చెహల్గనీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే, అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించడానికి గూఢాచారి వ్యవస్థను స్థాపించాడు. ఈయన ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేసి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్, మాల్వా మొదలైన వాటిని జయించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేసి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్, మాల్వా అలా మొదలైన ప్రాంతాలన్నింటినీ జయించాడు. కానీ వీటిలో చిత్తోరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. ఎందుకేనంటే 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. ఈయన మరణించిన వెంటనే సిసోడియాలు చిత్తోరు కోటని తిరిగి ఆక్రమించేసుకోవడం జరిగింది. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించడం జరిగింది.
దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి మాలిక్ కాఫర్ను పంపించి అక్కడ దక్షిణ భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్యాన్ని నియమించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించేవాడు. అలావుద్దీన్ ఖిల్జీ సైనికులకు జీతాలు నగదు రూపంలో చెల్లించేవాడు. ఈయన వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించిన వ్యక్తి అలావుద్దీన్ ఖిల్జీ. వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యక్తి అలావుద్దీన్ ఖిల్జీ. మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించింది కూడా అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ నాణ్యమైన గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. నాణ్యమైన గుర్రాలపై ముద్ర వేసే పద్ధతి అంటే నాసిరకం గుర్రాలు, నాణ్యమైన గుర్రాలు ఉండేవి. ఆ నాసిరకమైన గుర్రాలు నాణ్యమైన గుర్రాల్లో కలవకుండా ఉండడానికి నాణ్యమైన గుర్రాలపైన ముద్ర వేసే పద్ధతిని అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టాడు. ఇది అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు. దక్షిణ భారతదేశంలో అలావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్రలు అన్నమాట. ఇవన్నీ ఒకసారి మ్యాప్ క్లియర్గా చూడండి. ఖిల్జీలలో చివరి పాలకుడు ఖుస్రూ ఖాన్. ఖిల్జీ వంశస్థుల్లో పరిపాలించిన చివరి పాలకుడు ఖుస్రూ ఖాన్. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో మంగోళ్ళ దండయాత్రలు బాగా జరిగాయి అని చెప్పుకున్నాం కదా. అసలు మంగోళ్ళు అంటే ఎవరంటే ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించేవి. మంగోలియా దేశాన్ని అనేక సంచార జాతులు అనేవాళ్ళు పరిపాలించాయి. చెంగీజ్ ఖాన్ అనే ఆయన ఈ మంగోలియన్లందరినీ ఏకం చేసి 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అందుకతో ఈ మంగోలియాని అనేక సంచార జాతులు పరిపాలించాయి. ఒకే జాతి కాకుండా అనేక జాతులు పరిపాలించాయి. ఈ చెంగీజ్ ఖాన్ వచ్చి ఈ మంగోలియన్లందరినీ ఏకం చేసి 1206లో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. మంగోలులు ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో 1221 నుంచి 1368 వరకు 1221 నుంచి 1368 వరకు భారతదేశం పైన అనేక సార్లు దండయాత్రలు చేశారు. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఎక్కువగా దండయాత్రలు చేయడం అనేది జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలం 1296 నుంచి 1316. వీళ్ళ యొక్క దండయాత్రలో 1221 నుంచి 1368 వరకు జరిగాయి. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం పైన అనేక సార్లు దండయాత్రలు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఢిల్లీని పరిపాలించిన 3వ వంశం తొగ్లక్ వంశం. తొగ్లక్ల పాలనా కాలంలో మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ 1398లో భారతదేశంలో దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. తొగ్లక్ వంశం పరిపాలిస్తున్నప్పుడు మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ 1398లో భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఈ తైమూరు దాడి బాబర్ దండయాత్రకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైంది. ఈ తైమూరు యొక్క భారతదేశంపై దండయాత్ర బాబర్ దండయాత్రకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమవటం అనేది జరిగింది. గియాసుద్దీన్ తొగ్లక్ ఖిల్జీలలో చివరి పాలకుడైన ఖుస్రూ ఖాన్ను ఓడించి తొగ్లక్ వంశాన్ని స్థాపించిన వాడు గియాసుద్దీన్ తొగ్లక్. తొగ్లక్ వంశ స్థాపకుడు ఖిల్జీలో చివరి పాలకుడైన ఖుస్రూ ఖాన్ను ఓడించి తొగ్లక్ వంశాన్ని స్థాపించాడు. మహమ్మద్ బిన్ తొగ్లక్ యొక్క పరిపాలనా కాలం 1324 నుంచి 1351 వరకు. ఈ మహమ్మద్ బిన్ తొగ్లక్ గొప్ప విద్వాంసుడు, వింతైన పాలకుడు. ఈ మహమ్మద్ బిన్ తొగ్లక్ గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాల్లో ఈయన చాలా ప్రావీణ్యం ఉంది. తత్వశాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో చాలా ప్రావీణ్యం ఉంది. గొప్ప విద్వాంసుడు, వింతైన పాలకుడు, గొప్ప విద్వయీరుడు. నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టాడు. అలావుద్దీన్ ఖిల్జీ నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టిన పరిపాలనా దక్షుడు. తురుష్క ప్రభువులు, రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మహమ్మద్ బిన్ తొగ్లక్ తురుష్క ప్రభువులపైన, రాజపుత్రులపైన యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఈ మహమ్మద్ బిన్ తొగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు. దౌలతాబాద్లో ఉన్న దేవగిరికి మార్చడం జరిగింది. ఎందుకని రాజధాని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడంటే దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణంతో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం జరిగింది. ఈ అలావుద్దీన్ ఖిల్జీ రాగి నాణ్యాలను, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఇవి విఫలమవడం అనేది జరిగింది.
రాగి నాణ్యాలను ప్రవేశపెట్టాడు, వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చాడు. కానీ ఇవి విఫలమవడం అనేది జరిగింది. అందుకనే ఈయన్ని పిచ్చితొక్కులకు అని కూడా పిలుస్తారు చరిత్రలో. నెక్స్ట్ వంశం సయ్యద్ వంశం. సయ్యద్ వంశంలో పాలకులు ఖిజర్ ఖాన్, ముబారక్ షా, మహ్మద్ షా, ఆలం షా. సయ్యద్ వంశంలోని ముఖ్యమైన పాలకులు ఖిజర్ ఖాన్, ముబారక్ షా, మహ్మద్ షా, ఆలం షా. ఖిజర్ ఖాన్. ఖిజర్ ఖాన్ ఎవరు? సయ్యద్ వంశ స్థాపకుడు. ముబారక్ షా. ముబారక్ షా అనేవాళ్ళు రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు. రాజ్యాన్ని విస్తరించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు కానీ రాజ్యాన్ని విస్తరించలేకపోయాడు, విఫలమవడం అనేది జరిగింది. తర్వాత వ్యక్తి ఆలం షా. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఆలం షా. బహ్లాల్ చేతుల్లో ఓడిపోవడంతో లోడీ వంశస్థుల పాలన అనేది ప్రారంభమైంది. ఈ ఆలం షా అనే అతను బహ్లాల్ చేతుల్లో ఓడిపోయాడు. దీంతో సయ్యద్ వంశం అనేది అంతమైపోయి లోడీ వంశం అనేది ప్రారంభమైంది. లోడీ వంశం బహ్లాల్ లోడి లోడీ వంశాన్ని స్థాపించాడు. ఈ బహ్లాల్ లోడి ఏం చేశారంటే తన రాజ్యంలో ఉన్న ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. జవహర్లాల్ లోడి తన రాజ్యంలో ఉన్న ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. తర్వాత వ్యక్తి సికిందర్ లోడి. ఈయన రెండవ సుల్తాన్. ఇబ్రహీం లోడి ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు. ఇబ్రహీం లోడి. ఇవి రాజులు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన వంశాలు, వాళ్ళ యొక్క రాజులు. తర్వాత ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన ఎలా చేశారు, వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది ఏంటంటే చూద్దాం. పరిపాలన. రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్యంలో సుల్తానే సర్వాధికారి, అన్ని అధికారాలు సుల్తాన్కే ఉండేవి. ఢిల్లీ సుల్తాన్లు షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన చేయటం అనేది జరిగింది. షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన అనేవాళ్ళు చేశారు. షరియత్ ఇస్లామిక్ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వారు పరిపాలన చేయడం అనేది జరిగింది. షరియత్ అంటే ఇస్లామిక్ న్యాయ సూత్రాలు, ఆ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పరిపాలన అనేవాళ్ళు చేశారు. ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఇక్తాల్ని షిక్కులుగా, షిక్కుల్ని పరగణాలుగా, పరగణాలని గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఇక్తాలు, షిక్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది. గ్రామ పరిపాలనలో కేంద్రం అనేది జోక్యం చేసుకోదు. చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలనలో చక్రవర్తికి అత్యున్నతమైన అధికారం అనేది ఉంటుంది. అసలు ఇక్తా పద్ధతి అంటే ఏంటి? ఢిల్లీ సుల్తాన్లు రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు కదా. అసలు ఇక్తా పద్ధతి అంటే ఏంటంటే రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు. ఆ ఇక్తాకి సైనికాధికారులను నియమించేవాళ్ళు. ఈ సైనికాధికారులనే ఇక్తాదారులు లేదా ముక్తీలు అని పిలిచేవాళ్ళు. ఇక్తాదారులు లేదా ముక్తీలు అని పిలుస్తారు. ఏం చేసేవాళ్ళు ఈ సైనికాధికారులు? ఏం చేసేవాళ్ళు అంటే తమ యుక్తాల్లో శాంతి భద్రతలు కాపాడటంతో పాటుగా సుల్తాన్లకు సైనిక రెవెన్యూ సేవలు అందించేవాళ్ళు. ఇక్తాదారులు లేదా ముక్తీలు వాళ్ళ యొక్క పని ఏంటంటే వాళ్ళకిచ్చిన ఇక్తాల్లో శాంతి భద్రతలు కాపాడటంతో పాటుగా సుల్తాన్కు కావాల్సిన సైనిక రెవెన్యూ సేవలు అనేవాళ్ళు అందించేవాళ్ళు. ఇక్తాల నుండి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయాన్ని పరిపాలనా అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవాళ్ళు. ఇక్తాల నుంచి రెవెన్యూ వసూలు చేసేవాళ్ళు కదా, ఆ వచ్చిన రెవెన్యూ ఆదాయాన్ని పరిపాలనా అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు. ఇక్తాదారి పదవి అనేది వారసత్వంగా ఉండేది కాదు. ఒకసారి జాయిన్ అయితే తరతరాలుగా వాళ్ళ వారసులకి, వాళ్ళ పిల్లలకి అలా వచ్చేది కాదు. దీన్ని సపరేట్గా తీసుకునేవాళ్ళు. ఈ ఇక్తాదారులు లేదా ముక్తీలను తరచుగా ఒక ఇక్తా నుంచి మరొక చోటికి బదిలీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఇక్తాదారుని ఒక ఇక్తాలో నియమించినప్పుడు అక్కడే ఉంచేయకోకుండా వీళ్ళని వేరే చోటకి బదిలీ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సామాజిక జీవనం అనేది ఎలా ఉంది? విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉండేవాళ్ళు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉండేవాళ్ళు. ఈ విదేశీ ఇస్లామీయులు అనేక సదుపాయాలు పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగేవారు. ఈ విదేశీ ఇస్లామీయులకి అనేక సదుపాయాలకి ఇచ్చేవాళ్ళు. ఆ సదుపాయాలు పొందుతూ రాజు యొక్క పరిపాలనను ప్రభావితం చేయగలిగేవారు.
నెక్స్ట్ భారతీయ ముస్లిములు బోధకులుగాను న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలోనే ఉండేవాళ్ళు. విదేశీ ఇస్లామీయులేమో ప్రముఖ స్థానంలో ఉండేవాళ్ళు, భారతీయ ముస్లింలేమో ద్వితీయ స్థానంలో ఉండేవాళ్ళు. అంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క కాలంలో విదేశీ ముస్లిములు, స్థానిక ముస్లిములు అనే రెండు శాఖలు ఉండేవి. విదేశీ ముస్లింలేమో సమాజంలో ప్రముఖ స్థానంలో ఉండి అనేక సదుపాయాలు పొందుతూ రాజు యొక్క పాలనను ప్రభావితం చేయగలిగేవారు. కానీ భారతీయ ముస్లింలు మాత్రం బోధకులుగాను న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలోనే ఉండేవారు. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ పరిపాలిస్తున్నప్పుడు భారతదేశంలో విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే రెండు శాఖలు అనేవి ఉండేవి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ఆర్థిక జీవనం ఏంటి? ఆ కాలంలో ప్రజల యొక్క ఆర్థిక జీవనం ఏంటంటే వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. రైతులు పండిన పంటలో 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. వస్త్ర పరిశ్రమ అనేది ప్రధానమైన పరిశ్రమ. దేశీయ వాణిజ్యము, అంతర్జాతీయ వాణిజ్యము అమల్లో ఉండేది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రజలు వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉండేది. రైతులు వారు పండించిన పంటలో 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. వస్త్ర పరిశ్రమ అనేది ప్రధానమైన పరిశ్రమగా ఉండేది. వీళ్ళు దేశీయ వాణిజ్యము మరియు అంతర్జాతీయ వాణిజ్యము రెండూ కూడా అమల్లో ఉండేది. వీళ్ళు దేశీయ వాణిజ్యం చేసిన ముఖ్యమైన నగరాలు ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైన దేశీయ వాణిజ్యంలో ముఖ్యమైన నగరాలు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి వస్తే ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం అనేది కొనసాగేది. వీళ్ళు ప్రధానమైన ఎగుమతులు ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ప్రధాన ఎగుమతులు ఏంటంటే ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు అనేవి ప్రధానమైన ఎగుమతులు. దేశీయ వాణిజ్యంలో ప్రముఖమైన నగరాలు ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోరు, ముల్తాను. అంతర్జాతీయ వాణిజ్యం చేసిన దేశాలు ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్. ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధానమైన ఎగుమతులు ప్రత్తి, ముత్యాలు, ధాన్యము, నీలుమందు, సముద్ర ముత్యాలు అనేవి ప్రధానమైన ఎగుమతులు. వీరు సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించేవారు. సమతుల్య వాణిజ్యం అంటే అంతర్జాతీయ వాణిజ్యాన్ని, దేశీయ వాణిజ్యాన్ని రెండు సమతుల్యంగా బ్యాలెన్స్గా చేస్తూ వాణిజ్యం అనేది కొనసాగించేవారు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. వ్యాపార సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ప్రవేశపెట్టారు. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాల్లో నిల్వ చేసేవాళ్ళు. వాళ్ళు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం యొక్క ధాన్యాగారాల్లో నిల్వ చేసేవాళ్ళు. టంకా అనే వెండి నాణ్యాలు, జిటాల్ అనే రాగి నాణ్యాలు ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉండేవి. టంకా వెండి నాణ్యం, జిటాల్ రాగి నాణ్యాలు ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉండేవి. వెండి కొరతగా ఉన్నందున ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే రాగి నాణ్యాలను జారీ చేశాడు. ఎప్పుడైతే ఈ రాగి నాణ్యాలను జారీ చేశాడో ప్రజలందరూ వాళ్ళ ఇంట్లోనే రాగి నాణ్యాలు తయారు చేయడం మొదలెట్టారు. దాంతో ఆ రాగి నాణ్యాలకు విలువ లేకుండా పోయింది. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణ్యాలను తీసేసుకుని వాళ్ళకి వెండి నాణ్యాలు ఇవ్వడం జరిగింది. దీంతో ప్రభుత్వ ఖజానా పైన చాలా భారం పడడం జరిగింది. అందుకనే ఈయన ప్రవేశపెట్టి ఈ యొక్క సంస్కరణలు విఫలం అవడం వలన ఈయన్ని పిచ్చి తుగ్లక్గా అని పిలవడం అనేది జరిగింది. కానీ ఈయన చాలా తెలివైన వ్యక్తి, తత్వశాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అపారమైన జ్ఞానం ఉన్న వ్యక్తి. కానీ ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు విఫలం అవడం వల్ల చరిత్రలో ఈయన్ని పిచ్చి తుగ్లక్గా పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కళలు, వాస్తుశిల్పం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలోని కళలు, వాస్తుశిల్పం ఒకసారి చూస్తే అరబిక్, ఇస్లాం శైలుల మిశ్రమంతో అరబిక్ శైలి, ఇస్లాం శైలి ఈ రెండు శైలీల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అనేవి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అరబిక్ శైలి, ఇస్లామిక్ శైలి ఈ రెండు శైలిని మిక్స్ చేసేసి కొత్తగా వచ్చిన శైలితో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అనేవి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. హిందూ వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో హిందూ వాస్తు శైలిలో అలంకరణలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఆ అలంకరణల స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరడం అనేది జరిగింది. హిందూ వాస్తు శైలిలోనే అలంకరణల స్థానంలో
రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ అనేవి వచ్చి చేరడం అనేది జరిగింది. స్వదేశీ నిర్మాణాల్లో ట్రెబియేట్ పద్ధతిని, ఆ తర్వాత ఆర్క్యూడ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. స్వదేశీ నిర్మాణాల్లో ట్రెబియేట్ పద్ధతి, ఆ తర్వాత ఆర్క్యూడ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ట్రెబియేట్ పద్ధతి, ఆర్క్యూడ్ పద్ధతి అంటే ఏంటంటే, ఒకసారి చూడండి. ఈ ట్రెబియేట్ శైలి అంటే 2 నిలువు స్తంభాలు ఉంటాయి. ఈ రెండు నిలువు స్తంభాల పైన అడ్డంగా ఒక దూలం ఉంచుతారు. అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పులు, దీని యొక్క పైకప్పుల పైన తలుపులు, కిటికీలు అనేవి ఉంచి తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసే శైలిని ట్రెబియేట్ శైలి అంటాం. ఇదో నిలువు స్తంభం, ఇదో నిలువు స్తంభం. ఈ రెండు నిలువు స్తంభాలకి పైన ఒక అడ్డంగా ఒక దూలం పెట్టారు. దీనిపైన తలుపులు, కిటికీలు ఇవన్నీ ఉంచడం జరిగింది. ఇదో నిలువు స్తంభం, ఇక్కడ అడ్డదూలం వేశారు. దీనిపైన తలుపులు, కిటికీలు అనేవి తయారు చేయబడేవి. ఇలా తయారు చేసే పద్ధతిని ట్రెబియేట్ పద్ధతి అంటాం. ఇక్కడ నెక్స్ట్ ఆర్క్యూడ్ శైలి అంటే ఈ తలుపులు, కిటికీల పైన ఆర్చి ఆకారంలో, ఈ తలుపు పైన ఆర్చి ఆకారంలో, ఇలా ఈ విధంగా ఆర్చి ఆకారంలో వాటి యొక్క బరువు మొత్తాన్ని మోస్తున్నట్లుగా ఒక ఆర్చి అనేది నిర్మించేవాళ్ళు. ఇలా ఆర్చిగా నిర్మించి ఈ విధంగా కట్టడాన్ని ఆర్కేడ్ శైలి అని పిలుస్తారు. తలుపులు, కిటికీలు ఈ తలుపు పైన ఇలా ఆర్చి వచ్చేలాగా నిర్మించి కట్టడం కడితే ఈ పద్ధతిని ఆర్క్యూడ్ శైలి అంటాం. 2 స్తంభాల పైన అడ్డదూలం వేసి దానిపైన తలుపులు, కిటికీలు అనేవి నిర్మిస్తే దీన్ని ట్రెబియేట్ శైలి అని పిలుస్తారు. భవన నిర్మాణాలలో భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్పకళాకారులను నియమించేవారు. భవనాలు నిర్మించేటప్పుడు భారతీయ హస్తకళా వారిని, భారతదేశంలో ఉన్న నిపుణులను, శిల్పకళాకారులను నియమించేవారు. ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అనేది ఆవిర్భవించింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అనేది అవతరించింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ప్రసిద్ధ చెందిన నిర్మాణాలు ఏంటంటే కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వతుల్ ఇస్లాం మసీద్. కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వతుల్ ఇస్లాం మసీద్ అనేవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు ఇవి. దీంట్లో మరొకసారి మనం కుతుబ్ మినార్ చూస్తే, కుతుబ్ మినార్ అనేది కువ్వతుల్ ఇస్లాం మసీద్ ఆవరణలో ఉండడం జరిగింది. కువ్వతుల్ ఇస్లాం మసీద్ ఆవరణలో కుతుబ్ మినార్ ఉంది. ఈ కుతుబ్ మినార్ని నియమించింది కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ అనేవాళ్ళు కుతుబ్ మినార్ని నిర్మించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ కుతుబ్ మినార్ని సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క మొత్తం హైట్ 74.1 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిలో 4 అంతస్తులు ఉంటాయి. కుతుబ్ మినార్లో 4 అంతస్తులు ఉండటం జరిగింది. ఈ కుతుబ్ మినార్ని సలువరాయి, ఇసుకరాయితో నిర్మించారు. సలువరాయి, ఇసుకరాయితో ఈ కుతుబ్ మినార్ నిర్మించడం జరిగింది. ఇది కువ్వతుల్ ఇస్లాం మసీద్ ఆవరణలో నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ నిర్మించారు. ఈ కుతుబ్ మినార్ని నిర్మించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. ఈ కుతుబ్ మినార్ యొక్క టోటల్ హైట్ 74.1 మీటర్ల ఎత్తు. దీన్ని సలువరాయి, ఇసుకరాయితో నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ది అలై దర్వాజాని అల్లావుద్దీన్ ఖిల్జీ కువ్వతుల్ ఇస్లాం మసీదుకు జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే సాహిత్యం, వీళ్ళు పర్షియా, సంస్కృతం, ప్రాంతీయ భాషల్లో సాహిత్యం అనేది బాగా వికసించింది. పర్షియా భాషలోనూ, సంస్కృత భాషలోనూ, ప్రాంతీయ భాషల్లో సాహిత్యం అనేది బాగా వికసించింది. వీళ్ళ యొక్క సాహిత్యం అనేది వచన రూపంలో, కవిత్వ రూపంలో, నాటక రూపాల్లో సాహిత్యం అనేది ఉండడం జరిగింది. వచన రూపం, కవిత్వం, నాటక రూపాల్లో ఉంది.
అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషలోకి అనువదించబడ్డాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్ భాషలోకి, ఉర్దూ భాషలోకి అనువదించబడ్డాయి. అల్-బెరూని, అమీర్ ఖుస్రూ, జియావుద్దీన్ బరూని ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ప్రముఖమైన పండితులు. అల్-బెరూని, అమీర్ ఖుస్రూ, జియావుద్దీన్ బరూని వీళ్ళేంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ప్రముఖ పండితులు. అల్-బెరూని ఏం చేశాడంటే మహమ్మద్ గజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. మహమ్మద్ గజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు అల్-బెరూని. ఈయన సంస్కృత భాషను నేర్చుకుని సంస్కృత భాషలో ఉన్న కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. అల్-బెరూని సంస్కృత భాషను నేర్చుకుని సంస్కృత భాషలో ఉన్న కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఈయన ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితుడయ్యాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే బాగా ప్రభావితం అవ్వడం జరిగింది. తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు. అల్-బెరూని తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు. తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అని అర్థం. భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి అల్-బెరూని. నెక్స్ట్ అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ కూడా పర్షియన్ దేశస్థుడే. ఈయన గొప్ప కవి, గాయకుడు, అనేక ద్విపద పద్యాలు రచించాడు. అమీర్ ఖుస్రూ ఏం రచించాడంటే అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకు భారతదేశపు చిలక, ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉంది. భారతదేశపు చిలుక, ద ప్యారెట్ ఆఫ్ ఇండియా, టుటీ ఐ హిందూ అనే బిరుదు అనేది ఈయనకి ఉండడం జరిగింది. నెక్స్ట్ పతనం. ఢిల్లీ సుల్తాన్లు యొక్క పతనం అనేది, ఆ ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం ఏ విధంగా పతనం చెందిందంటే లోడీ వంశుల పాలన కాలంలోనే ఢిల్లీ సుల్తాన్ల పాలన అనేది ముగిసిపోయింది. లోడీ వంశాల ఆఖరి వంశం కాబట్టి ఆ లోడీ వంశుల పాలన కాలంలోనే ఢిల్లీ సుల్తాన్ల పాలన అనేది ముగిసిపోయింది. కానీ తొగ్లక్ల కాలం నుంచే ఢిల్లీ సుల్తాన్ల పతనం అనేది ప్రారంభం అవడం జరిగింది. సడన్గా ఢిల్లీ సుల్తాన్ యొక్క సామ్రాజ్యం అనేది అంతమైపోలేదు. తొగ్లక్ల కాలం నుండే, తొగ్లక్లు పరిపాలిస్తున్న కాలం నుంచే ఢిల్లీ సుల్తాన్ల యొక్క పతనం అనేది ప్రారంభం అవడం జరిగింది. 1398లో తైమూరు దండయాత్రలో దేశ సంపదను తరలించి వేయడం జరిగింది. 1398లో మధ్య ఆసియావాసి తైమూరు దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న చాలా సంపదని వాళ్ళ దేశానికి తరలించి వేయడం జరిగింది. ఆ తైమూరు దండయాత్ర నుంచి కోలుకోవడానికి కనీసం 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలకు కానీ భారతదేశం అనేది కోలుకోలేకపోయింది. అంత సంపద ఈ తైమూరు దండయాత్రలు చేసి వాళ్ళ దేశానికి భారతదేశ యొక్క సంపదని తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో విజయనగరం, బహ్మనీ రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ల పాలన నుండి స్వతంత్రమయ్యాయి. ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైపోయిందో దక్షిణ భారతదేశంలో అయితే విజయనగర సామ్రాజ్యం, బహ్మనీ రాజ్యాలు అనేవి స్వతంత్రం అవడం అనేది జరిగింది. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానుపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించడం జరిగింది. బాబర్కి, ఇబ్రహీం లోడీకి మొదటి పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఓడిపోయాడు. ఓడిపోవడంతో బాబర్ అనేవాడు విజయం సాధించాడు. అప్పుడు ఇక పూర్తిగా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం అనేది అంతమైపోయి మొఘల్ సామ్రాజ్యం అనేది ప్రారంభం అవడం అనేది జరిగింది. దీంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైపోయి మొఘల్ సామ్రాజ్య కాలం అనేది ప్రారంభం అవడం అనేది జరిగింది. ఇదండి 7th క్లాసులోని ఢిల్లీ సుల్తాన్ లెసన్కి సంబంధించి మెయిన్ పాయింట్స్. మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. మీకు కానీ ఈ పీడిఎఫ్ కానీ మీకు కావాలి అనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అయితే ఈ పీడిఎఫ్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు త్వరలో ఇంకా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మళ్ళా వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు తిరిగి రిప్లై ఇస్తాను. ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ
షేర్ చేయండి.